అక్కడ ఆయన ఈ విషయాన్ని, ఆ స్వామిగారి విషయాన్ని వెల్లడించి, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీకు అసామాన్యమైన ఒక అనుభవం ఒకటి కలుగుతుంది" అని ఆయన చెప్పారు అని జెప్పారు. నేను దేవాలయ ఆవరణ నుంచి బయటికి వచ్చి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను. యోగానంద గారు చెప్తున్నారు. వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురుపడ్డాను. వాడు ఎలాంటి వాడంటే, అలాంటి వాళ్ళ సంభాషణ శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి. అంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటారసలు. టైము పట్టించుకోకుండా టైం పోతూనే ఉంటుంది. ఆ మాటలు మాత్రం ఆపడు. అట్లాంటి వ్యక్తి అని చెప్తున్నారు. నిన్ను తొందరగా విడిచిపెడతాలే అని అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు. మనం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్ళు జరిగిన సంగతులన్నీ చెప్పేటట్లయితే అని చెప్పాడంట. నిన్ను తొందరగానే విడిచిపెడతాను. కానీ మనము విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకి జరిగిన ఇన్నేళ్ళు సంగతులన్నీ నాకు చెప్పినట్లయితే తొందరనే విడిచిపెట్టేస్తాను అని ఆయన అన్నాడంట. అయితే ఎంత విపరీతం యోగానంద గారు అంటున్నారు. ఆయన ఆ స్నేహితుడు అట్లాంటి వ్యక్తి అని చెప్పి ఎంత విపరీతమో నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ వాడు నా చెయ్యి పట్టేసుకొని కొన్ని సంగతులు టూకీగా నా చేత బలవంతాన చెప్పిస్తున్నాడు. ఆవురావురుమంటున్న తోడేలులాగున్నాడు వీడు అనిపించింది సరదాగా నాకు అంటున్నారు. నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ వాడు ఇంకా ఇంకా చెప్పమంటూ నన్ను పీకుతున్నాడు అంటున్నారు. వీణ్ణి నేను మర్యాదగా తప్పించుకునే ఉపాయం చెయ్యమని చెప్పి మనసులోనే ఆ కాళికాదేవికి నేను మనవి చేసుకున్నాను. మా స్నేహితుడు చటుక్కున వెళ్ళిపోయాడు. ఇట్లా ఆయన మనసులో కాళికామాతకి మనవి చేసిన వెంబటే నా స్నేహితుడు చటుక్కున వెళ్ళిపోయాడు. హమ్మయ్య! అనుకోని నేను నడక మరింత జోరుగా చేశాను. నా నడక మరింత జోరు చేశాను. ఈ వదురుబోతు పీడ మళ్ళీ తిరగబడుతుందేమోనన్న భయంతో. వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. నా వేగాన్ని మరింత పెంచాను. వెనక్కి తిరిగి చూడ్డానికి ధైర్యం చెయ్యలేదు. కానీ మా వాడు మళ్ళీ ఒక్క ఉదుటున ఉరికొచ్చి నన్ను కలుసుకొని సరదాగా నా భుజం పట్టుకున్నాడు. గంధబాబా గురించి నీకు చెప్పడం మర్చిపోయాను నేను. అదిగో ఆ ఇంటికే దయచేశారాయన అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు. ఆయన్ని తప్పకుండా కలుసుకో. సరదాగా ఉంటుంది. అసామాన్యమైన అనుభవం ఏదైనా కలగొచ్చు నీకు అని చెప్పేసి వస్తా అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు. కాళీఘాట్ ఆలయం దగ్గర సాధువు సరిగ్గా ఇలాగే చెప్పిన జోస్యం నా మనసులో మెదిలింది. కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను. ఆయన చెప్పారు కదా, అసామాన్యమైన ఒక అనుభవం నీకు ఈరోజు కలుగుతుంది అని. అది ఈయన ఆ జోస్యం మనసులో మెదిలిందంట. చక్కగా ఎంతో ఇంట్రెస్ట్‌తో, ఎక్సైట్‌మెంట్‌తో, కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను. విశాలమైన ఒక హాలులోకి నన్ను తీసుకువెళ్లారు. అక్కడ నారింజ వన్నె తివాసీ మీద అక్కడక్కడ కొందరు బాసిప్పట్లు వేసుకొని కూర్చొనున్నారు. భక్తిభావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. చిరుతపులి చర్మం మీద గంధబాబాని చూడు. వాసన లేని పువ్వుకు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలరు. వాడిపోయిన పువ్వును దేన్నైనా తాజాగా విచ్చుకునేటట్లు చేయగలరు. అంటే వాడిపోయిన పువ్వును తాజాగా విచ్చుకునేలాగా చేయగలుగుతారంట. సహజమైన వాసన తెప్పించగలుగుతారట. వాసన లేని పువ్వుకి కూడా. ఇంకా మనిషి చర్మంలో నుంచి ఆహ్లాదకరమైన పరిమళాన్ని కూడా రప్పించగలరు అని అక్కడ కూర్చున్న వాళ్ళు గుసగుసలుగా మాట్లాడుతున్న మాటలు యోగానంద గారి చెవిన పడ్డాయి అంటున్నారు. నేను సూటిగా సాధువు వైపు చూశాను. ఆయన చురుకైన చూపు నా మీద నిలిచింది. ఆయన బొద్దుగా ఉన్నారు. గడ్డం పెంచారు. ఒంటి ఛాయ నలుపు. పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి. అబ్బాయి, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు. ఏదైనా సువాసన కావాలా అని ఆయన అడిగారంట. యోగానంద గారు సమాధానంగా, ఎందుకండి? ఆయన నన్నలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు. అలౌకిక రీతిలో సువాసనలను ఆస్వాదించే అనుభవం పొందడానికి.
ఇవి నీకేమైనా సువాసన కావాలా అని ఆయన అడిగితే, సమాధానంగా యోగానంద గారు ఎందుకండి అన్నారు. దానికి తిరిగి సమాధానము ప్రశ్నకి సమాధానంగా ఆ స్వామి ఆ గంధబాబా ఆయనేమంటున్నారు, అలౌకికమైన రీతిలో సువాసనలను ఆస్వాదించే అనుభవం పొందడానికి అని ఆయన చెప్పారంట. వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా అని యోగానంద గారు ప్రశ్నించారు మళ్ళీ. ఆయన చెప్తున్నారు సమాధానంగా బాబా, అయితేనేం దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా సువాసనల్ని అని ఆయన సమాధానమిచ్చారు. అవుననుకోండి, కానీ ఆయన మనం తాజాగా వాడుకోవడానికి, తర్వాత పారేయడానికి వీలైన సున్నితమైన పూలను సృష్టిస్తాడు. మీరు సృష్టించగలరా మరి అట్లాంటి పూలని అని యోగానంద గారు ఆ బాబాని ప్రశ్నించారంట. ఆ! కానీ మామూలుగా సువాసనలే సృష్టిస్తాను అని అన్నారంట. ఆ బాబా అన్నారంట. మీరు ఆ దేవుడు సృష్టించినట్టుగా సున్నితంగా ఉండే పువ్వులు అవి ఎంతో సువాసన గల పువ్వులు అవి మళ్ళీ ఆహ్, పా తొందరగా వడిలిపోతే పారేయడానికి వీలుగా ఆ పరమాత్మ సృష్టించాడు కదా! మరి మీరెట్లా సృష్టిస్తారా అని అడిగితే, ఈయన సమాధానంగా బాబా అంటున్నారు, "ఆ! కానీ మామూలుగా సువాసనలనే నేను సృష్టిస్తాను చిన్నబాబు" అని ఆ బాబాగారన్నారంట. అయితే సెంటు ఫ్యాక్టరీ వల్ల వ్యాపారం పడిపోతుంది. పువ్వును సృష్టించలేడు కానీ, ఆ పువ్వులో ఉండే సువాసనని మాత్రం నేను సృష్టించగలను అని చెప్పారు. దానికి మళ్ళీ తిరిగి యోగానంద గారు ఏమంటున్నారు, మరి సెంటు ఫ్యాక్టరీ వల్ల వ్యాపారం పడిపోతుంది కదా అనేది ఈయన అన్నారంట. వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకోనిస్తాలే. భగవంతుడి శక్తిని కళ్ళకు కట్టించినట్టు చూపించడమే నా ఉద్దేశము అని ఆ బాబా సమాధానం. అయ్యా! భగవంతుణ్ణి రుజువు చేయటం అవసరమా అండి? యోగానంద గారంటున్నారు. ఆయన ప్రతి దాంట్లోనూ, ప్రతి చోట అద్భుత శక్తులను చూపించడం లేదంటారా? అని ఈయనన్నారు. అంటే అవుననుకో, కానీ మనం కూడా ఆయనకు గల అనంతమైన సృజన శక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకు కట్టించాలి. ఎంతో అనంతంగా ఉన్న ఆ క్రియేటివిటీలో వైవిధ్యాన్ని కళ్ళకు కట్టించినట్టు చూపించగలగాలి అంటున్నారు. మీరీ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి? అని యోగానంద గారు ప్రశ్నిస్తే ఆయన 12 ఏళ్ళు పట్టిందని చెప్తున్నారు. సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చేయడానికా మహాశయా? కొన్ని రూపాయలు పెడితే పూల అంగట్లో దొరికే సువాసనల కోసం మీరు 12 ఏళ్ళు వృధా చేస్తూ వచ్చారని నాకనిపిస్తోంది అని యోగానంద గారన్నారు. ఆయన పూలు వాడిపోతే సువాసనలు పోతాయి. చావుతోనూ సువాసనలు పోతాయి. కేవలం శరీరానికే ముచ్చటగొలిపేది నేనెందుకు కోరుకోవాలి? అని ఇంకా కంటిన్యూయేషన్‌గా అంటున్నారు. నేను కోరుకునేది కేవలం ఒక శరీరానికి మాత్రమే ముచ్చట గొలిపేదాన్ని నేనెందుకు కోరుకోవాలి అని ఆయన అడుగుతున్నారు యోగానంద గారు. నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంటిని తాకేటంత దగ్గరలో మరొకరెవరూ లేరు. నేను చెయ్యి చాపాను. ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు. "నీకు ఏ వాసన కావాలి?" అని అడిగారంట. వేదాంతి గారు నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది. నీ కుడి చెయ్యి ఇలా చాపు ఆశీర్వదిస్తున్న భంగిమ కనబరిచారు ఆ బాబాగారు. ఇవన్నీ ప్రశ్నలు అడిగారు కదా! అందుకని వేదాంతి గారు నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తోంది. నీ కుడి చెయ్యిని ఇలా చాపు అని చెప్పేసి ఒక ఆశీర్వదిస్తున్నట్టుగా చేతిని పైకి లేపారంట. నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంటిని తాకేటంత దగ్గరలో ఇంక మరెవరూ లేరు. నేను చెయ్యి చాపాను. ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు. నా చేతిని ముట్టుకోలేదు. అయినా నీకే వాసన కావాలి అని అడిగితే గులాబీ అని చెప్పి సమాధానమిచ్చారంట. అదే వస్తోంది అని బాబా చెప్పి నా అరచేతి మధ్యలో చెప్పారంట. నా అరచేతి మధ్యలో నుంచి ఘాటుగా గులాబీ వాసన రావటం ఆశ్చర్యపోయాను ఆ వాసనకి. దగ్గరలో ఉన్న ఒక పూల కుండీలోంచి ఒక వాసన లేని పెద్ద పువ్వు ఒకటి తీశాను నేను. వాసన లేని ఈ పువ్వుకి మల్లెపువ్వు వాసన తెప్పించవచ్చా అండి అని అడిగారంట. అడిగితే ఆ చెప్పి అదే వస్తుంది చూడు అని ఆయన చెప్పారు. వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లెపువ్వు వాసన వచ్చింది. అద్భుత శక్తులు చూపే ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుల పక్కకి వెళ్ళి కూర్చున్నాను.
ఆ శిష్యుడు చెప్పాడు, "గంధబాబా గారి అసలు పేరు స్వామి విశుద్ధానంద గారట. ఈయన టిబెట్‌లో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారట. ఆ టిబెట్ యోగి వయస్సు 1000 ఏళ్లకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు. ఆయన శిష్యులైన గంధబాబా గారు అన్ని సమయాల్లోనూ ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా కేవలం మాటలతో వాసనలను సృష్టించగలరు. గురువుగారి గురువుగారిని చూసుకొని గర్విస్తూ మాట్లాడారంట. ఆయన ఆ శిష్యులు చెప్పారంట యోగానంద గారితో, "ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగానే కేవలం మాటలతోటే అంటే మనిషిని టచ్ చేయకుండా, ఏది పట్టుకోకుండా పువ్వును వాసన లేని పువ్వును పట్టుకోలేదు. యోగానంద గారిని కూడా టచ్ చేయలేదు. హ్మ్. కేవలం మాటలతోనే మా గురువుగారు వాసనలను గలరు అని చెప్పేసి చాలా గర్విస్తూ మాట్లాడారంట ఆ శిష్యులు. ఆయన శిష్యులు. వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది. ఆ గురువుగారు. గురువుగారి యొక్క పద్ధతి అనేది వ్యక్తులు ఆయన దగ్గరకొచ్చే వ్యక్తుల్లోని స్వభావాల్లోని ఆ రకరకాలుగా స్వభావాలతో ఉంటారు కదా వ్యక్తులు. వాళ్ళకు తగ్గట్టుగా ఆయన పద్ధతి చాలా వరకు మారుతూ ఉంటుంది. మారుస్తూ ఆయన, ఆయన ఆ యొక్క సిద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఈయన అద్భుతమైన వ్యక్తి. కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులున్నారంట. అంటే గొప్ప గొప్ప మేధావుల్లో కూడా ఈయనను ఫాలో అయ్యేవాళ్ళు, ఈయన అనుచరులు, ఈయన శిష్యులు ఉన్నారు అని చెప్తున్నారు. నేను వాళ్ళలో కలవకూడదని మనసులో తీర్మానించుకున్నాను. యోగానంద గారు గురువు కోసం వెతుకుతున్నారు కదా! అంటే, అయితే ఇప్పుడు ఈ గంధబాబా గారి దగ్గరికెళ్ళి ఆయన సిద్ధిని చూశారు. చూసి అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలు, శిష్యులు చెప్పిన మాటలు అన్నీ విన్నారు. విని అనుకున్నారంట మనసులో తీర్మానించుకున్నాను, నేను వాళ్ళల్లో కలవకూడదని. ఎందుకట అంటే, అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు గిట్టదు అంటున్నారు. గంధబాబా గారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మెల్లగా ఇంటి మొహం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన 3 సంఘటనలను గురించి ఆలోచించసాగాను. గుడిలో అమ్మవారి గుళ్ళో ఆ సాధువు యొక్క మాటలు, తర్వాత వాళ్ళ స్నేహితుడు కలుసుకున్నారు కదా! అదొక సంఘటన. ఇప్పుడు గంధబాబా గారిని కలుసుకున్నారు. ఈ 3 సంఘటనల్ని గురించి ఆలోచిస్తూ నడుస్తున్నారంట. నేను గుమ్మంలోకి వెళ్ళేసరికి మా అక్క ఉమా ఎదురైంది. భలే షోక్‌గా తయారవుతున్నావు సెంటు పూసుకుంటూ అని వాళ్ళక్కయ్య అందంట. ఒక్క పలుకు కూడా పలకకుండా ఆమెకు చెయ్యి వాసన చూపిచ్చాను నేను. ఎంత మంచి గులాబీ వాసనో! దీనికి అసాధారణమైన ఒక ఘాటు కూడా ఉంది అని వాళ్ళక్కయ్య అందంట. దీంట్లో ఘాటైన అసాధారణ ఉందని అనుకుంటూ నేను చడీ చప్పుడు లేకుండా అలౌకిక పద్ధతిలో సుగంధ బంధురం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను. అంటే వాసన లేకుండా ఉన్న ఆ పువ్వుకు ఆయన మల్లెపువ్వు వాసన ఇచ్చారు కదా! ఆ పువ్వుని వాళ్ళ అక్కయ్య ముక్కు దగ్గర పెట్టారంట. "ఓహ్! మల్లెపువ్వు నాకు చాలా ఇష్టం" అంటూ పువ్వు లాగేసుకుంది ఉమ. తీరా చూస్తే ఏముంది? అది వాసన లేని పువ్వుల్లో ఒక రకం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. కానీ దాంట్లో నుంచి మాటిమాటికి మల్లెపువ్వు వాసన రావడం చూస్తుంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన ఒక విస్మయం, ఆశ్చర్యం ఆవరించింది. దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి. ఆ వాసన నా ఒక్కడికే అని అలా అనిపించేటట్టుగా గంధబాబా గారు నన్ను స్వయం సమ్మోహన స్థితికి గురిచేశారేమో అని అనుకున్నాను నేను. కానీ అలా జరగలేదని తెలిసిపోయింది. అంటే ఆయన ఒక ఒక మ్యాజిక్ లాంటిది నాకొక్కడికే ఆ వాసనొచ్చేలాగా చేశారేమో అనుకున్నారంట. కానీ వాళ్ళ అక్కయ్య కూడా మల్లెపూ వాసనొస్తుంది అనుకునేటప్పటికల్లా, ఆహా! అట్లా కాదు అందరికీ వాసనొస్తుంది. అందరూ ఆ వాసనని, ఆ మల్లెపూ వాసనని గమనించగలుగుతున్నారు అని అనుకున్నారంట. తర్వాత ఒకసారెప్పుడో అలకనందుడనే మా స్నేహితుడు ఈ గంధబాబా ఒక గంధబాబాకి ఒక అపురూపమైన శక్తి ఉందని చెప్పాడంట వాళ్ళ స్నేహితుడు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనుక ఆ శక్తి ఉంటే ఎంత బాగుంటుందో అని ఆయన చెప్పిన ఆ శక్తి ఏంటో తెలుసుకున్న తర్వాత యోగానంద గారికి అనిపించిందంట.
ఏంటి అంటే ఒకసారి బర్ధ్వాన్‌లో గంధబాబా గారి ఇంటికి వచ్చిన 100 మంది అతిథుల్లో నేను కూడా ఉన్నాను. ఆ మిత్రుడు చెప్తున్నారు. యోగానంద గారి మిత్రుడు. అంటూ అలకనంద అన్నాడు నాతో. అదొక బ్రహ్మాండమైన ఉత్సవం. ఈ యోగికి గాలిలో నుంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు. అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువుల్లో దొరకని టాంజరిన్ నారింజలను సృష్టించమని ఆయన్ని కోరాను. తక్షణమే అరిటాకు విస్తళ్ళలో వడ్డించిన పూరీలు పైకి ఉబ్బి వాటిలో ఒలిచిపెట్టిన టాంజరిన్ నారింజలు ఉన్నాయని రుజువు చేశాయి. సంశయిస్తూనే అనుమానపడుతూనే నేను ఒకటి కొరికి చూశాను. రుచి చాలా బాగుంది అనిపించింది. కొన్నేళ్ల తర్వాత నేను ఈ గంధబాబా గారు వాటిని ఎట్లా సృష్టించేవారన్న విషయం నా అంతఃసాక్షాత్కారం వల్ల నేను తెలుసుకున్నాను. ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయమో అని యోగానంద గారు అంటున్నారు. అంటే ఆయన ఆ పదార్థాలను గాల్లో నుంచి ఆ పదార్థాలను సృష్టించగలిగే సిద్ధి కూడా ఆయనకుందంట. కాబట్టి ఎవరికైనా ఆ ఆకలి చావులు ఉండవు కదా! అట్లా పదార్థాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఇష్టమైన పదార్థాన్ని. కానీ అది కూడా చెప్తూ యోగానంద గారు ఏమంటున్నారు, కొన్నేళ్ల తర్వాత ఆయన యోగ సాధనలో ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తున్నప్పుడు తన అంతఃసాక్షాత్కారం వల్ల అసలు ఎట్లా ఆ పదార్థాన్ని సృష్టించగలగొచ్చు అనేది కూడా తెలుసుకున్నాను నేను అని చెప్తున్నారు. అంటే తనకి కూడా ఆ సృష్టించే విద్య తెలుసు అని చెప్తున్నారు. మానవునిలో ప్రతిక్రియ రేకెత్తించే శబ్ద స్పర్శ రూప రస గంధ సంబంధమైన ఇన్ ఇంద్రియో ఇంద్రియోత్తేజకాలు అంటే ఏమంటున్నారు ఇక్కడ, మానవునిలో ప్రతిక్రియ రేకెత్తించే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు అంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లలోని స్పందనల తారతమ్యాల వల్ల అది ఎట్లా జరిగింది అనేది ఇక్కడ దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. వాటి ఎలక్ట్రాను, ప్రోటాన్లలోని స్పందనల తారతమ్యాల వల్ల పుడతాయి. ఈ స్పందనలను ప్రాణాణువులు అంటే లైఫ్ట్రాన్లు అంటే లైఫ్ ఫోర్సు, జీవశక్తి అనుకోండి. లైఫ్ ఫోర్సు క్రమబద్ధీకరిస్తాయి. ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు. మరొకలా చెప్పాలంటే విడివిడిగా పంచేంద్రియ సంబంధమైన ఆలోచన పదార్థం. ఏమంటున్నారు ఇక్కడ, విడివిడిగా పంచేంద్రియ సంబంధమైన పంచ ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా అండి, పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియ సంబంధమైన ఆలోచన పదార్థం నిండి తెలివితో వ్యవహరించే పరమాణువుల కంటే సూక్ష్మతరమైన శక్తులివి. అంటే ఈ గంధ శబ్ద రూప రసగంధాలకి అతీతంగా ఉండే, అంటే మన కంటికి కనిపించకుండా, ఈ పంచేంద్రియాలకు కనిపించకుండా ఉండేటువంటి ఆలోచన పదార్థం నిండి తెలివితో వ్యవహరించే పరమాణువులివి అంటున్నారు. పరమాణువుల కంటే సూక్ష్మతరమైన శక్తులివి. అంటే ఉన్నాయి అవి, కానీ ఈ కంటికి మాత్రము, మన పంచేంద్రియాలకు మాత్రం అవి కనిపించవు. వాటితో తయారవుతాయి. ఇవి గాలిలో వచ్చినట్టుగా కనిపిస్తాయి కానీ వాటితో తయారవుతాయి అని చెప్తున్నారు. ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు లేదా వేరువేరు పంచతన్మాత్రలలో జ్ఞానపూర్ణమైన పరమాణువుల కంటే కూడా సూక్ష్మతరమైన శక్తులు. అంటే పరమాణువులే మనము కంటితో చూస్తే కనిపించవు కదా, అంతకన్నా కూడా సూక్ష్మతరమైన శక్తులు ఇవి అంటున్నారు. గంధబాబా గారు కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాల వల్ల తమను తాము ప్రాణశక్తికి అనుసంధానించుకొని లైఫ్ ట్రాన్లను అంటే ప్రాణాణువులను తమ స్పందనాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోవడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మన 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 లోపలే ఉంది ఆ శక్తి, కానీ మన కంటికి కనిపించని స్థితిలో, మనం ఎక్స్పీరియన్స్ అవ్వని స్థితిలో ఉన్న శక్తిని ధ్యాన సాధన ద్వారా ఆయన దాన్ని ప్రచోదనం చేసుకున్నారు.
చేసుకొని దానితో సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. తమ స్పందనాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోవడానికి అనువుగా ప్ర ప్రచోదన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నారు ఈ గంధబాబా గారు. ఆయన చూపించిన వాసన, పండు తదితర అలౌకిక శక్తులు ప్రాపంచిక స్పందనల వాస్తవ రూప కల్పనలే. కానీ ఇదేం సమ్మోహన వల్ల ఉత్పన్నం కావించిన ఆంతరిక సంవేదనలు కావు. అంటే అవి అణువుల ద్వారానే ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రతి వస్తువు ఎట్లా మన శరీరము, వస్తువు ప్రతిదీ అణువులతో తయారైందే కదా! అట్లానే ఆయన సృష్టించేవి కూడా అణువుల ద్వారానే అవి స్ మ పాజిబుల్ సృష్టించబడ్డాయి కానీ, అదేదో మ్యాజిక్ చేసినట్టుగా ఆహ్, మనల్ని ఏదో బ్లఫ్ చేసినట్టుగా చేసింది కాదు అని చెప్తున్నారు. చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమందు ఇస్తే అపాయానికి గురి కాగల వ్యక్తుల విషయంలో సమ్మోహన శక్తిని ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు. అంటే కొంచెం మత్తుమందుకే ఎఫెక్ట్ అయ్యేలాంటి శరీర తత్వం ఉన్న వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళకి వాళ్ళని ఇప్పుడు మనకు సినిమాలలో చూపిస్తారు గదా! చుట్టూ నువ్వు దాన్నే ఏకాగ్రతగా చూస్తూ ఉండు అని చెప్తే వాళ్ళని ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తారు కదా! గైడ్ చేస్తూ మాటల ద్వారా. అట్లా ఒక విధమైన మానసికమైన మత్తుమందులా ఉపయోగిస్తారు. ఈ సమ్మోహన శక్తినే అంటున్నారు. అయితే చిన్న ఆపరేషన్‌లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమందు ఇస్తే అపాయానికి గురి కాగల వ్యక్తుల విషయంలో ఈ సమ్మోహన శక్తిని ఒక విధమైన మానసికమైన మత్తుమందులా ఉపయోగిస్తారు. కానీ ఇది తరచుగా సమ్మోహన స్థితికి గురి అయ్యే వాళ్ళకి మాత్రము హాని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి మెదడులోని కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. పదే పదే ఇదే చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అది మన మెదడులోని కణాలను అస్తవ్యస్తం చేసి, అది వాళ్ళకి హాని కలిగేలాగా చేస్తుంది అంటున్నారు. సమ్మోహనం అన్నది ఇతరుల చేతన పరిధిలోకి అనధికారంగా ప్రవేశించడం. ఈ సమ్మోహనం చేయడం అనేది అంటే మ్యాజిక్ చేసేలాగా వాళ్ళని ట్రాన్స్‌లోకి తీసుకెళ్తూ ఉండడం అనేది. దీని తాత్కాలిక దృగ్విషయాలకి దైవ సాక్షాత్కారం పొందిన వాళ్ళు చూపే అద్భుత శక్తులకు పోలిక లేదసలు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక అంటే వీళ్ళు ఇట్లా గైడ్ చేస్తూ తీసుకెళ్ళే ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళే దీనికి నిజమైన సాధువులు చేసేటటువంటి వాళ్ళు చేసే అద్భుతాలకి అనేది అసలు పోలికే ఉండదు. అది వేరు, ఇది వేరు అని చెప్తున్నారు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక స్వాప్నికుడి అనుగుణంగా శృతి కలిపి తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకొస్తారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే ఈ శక్తులుంటాయండి. తన ఇచ్ఛాశక్తితో ఆ శక్తి అనేది తన కోరికను బట్టి ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులను తీసుకువస్తాయి. అంటే ఈ యోగులు చేసే ఈ సిద్ధులు కానీ, ఈ వాళ్ళు చూపించే ఆహ్, ఏమంటారు? ఆ సిద్ మనకు ఇప్పుడు సృష్టించారు కదా! ఆహ్, ఆ సెంటు వాసనని కానీ, ఈ ఆహార పదార్థాలని కానీ, ఈ యోగులు చేసేటటువంటి ఈ అద్భుత శక్తులు అనేవి ఇచ్ఛాశక్తితో వాళ్ళు దాన్ని మార్పు చేసి మనకు కనిపిచ్చేలా చేయగలుగుతారు. ఆ శక్తిని వాళ్ళు మార్పు చేయగలుగుతారు. మార్పు చేసి దాన్ని వస్తు రూపంలో చేసి చూపించగలుగుతారు అనేది చెప్తున్నారు. గంధబాబా గారి లాంటి వాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా కూడా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. అవి చూడ్డానికి ఏదో ఒక గారడీలాగా బానే ఉంటాయి ఇట్లాంటి మ్యాజిక్స్ కానీ, వాటికి మాత్రము మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇవేవి ఈ సిద్ధులు పనిచెయ్యవు అని చెప్తున్నారు. వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం అంటూ ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణకి కూడా మనల్ని పక్కదారులకు మళ్ళిస్తాయి ఈ సిద్ధులనేవి అని చెప్తున్నారు. మన సాధన వైపు సాధనలో మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు ముందుకెళ్తున్నప్పుడు ఇట్లాంటివి సిద్ధులనేవి వస్తూ ఉంటాయి. వాటిని పట్టుకొని గారడీలాగా చేపిస్తూ 10 మందికి చూపిస్తూ వ్యక్తులను అట్రాక్ట్ చేస్తూ అక్కడ మనము ఆగిపోతాము, ముందుకెళ్ళము అనేది చెప్తున్నారు యోగానంద గారు.
అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు. అంతే కదా అండి! ఇట్లాంటి వాటిని ఆడంబరంగా ప్రదర్శించడాన్ని గురువులు ఇష్టపడరు అంటున్నారు. ఇంకా అబూ సయాద్ అనే పారశీక మార్మికుడు నీటి మీద, గాలిలోనూ, అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుత శక్తుల్ని చూసుకొని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడంట. ఈ అబూ సయాబ్ అని ఈయన, ఈ సాధువు ఇట్లా వీళ్ళు గాలిలో, నీటిలో, ఆకాశంలో శక్తుల్ని, అద్భుతమైన శక్తుల్ని ప్రదర్శించగలరని వాటిని చూసుకొని గర్వించే వాళ్ళని చూసి నవ్వాడంట, అట్లాంటి ఫకీర్లను చూసి. నీళ్ళలో ఏమంటున్నారు ఇంకా ఆయన అనేవాళ్ళంట, నీళ్ళలో కప్ప కూడా హాయిగానే ఉంటుంది అంటూ మెత్తని మందలింపుతో ఎత్తి పొడిచాడు అబూ సయ్యద్. కాకి, రాబందువు గాలిలో సులువుగా ఎగురుతాయి. సైతాను తూర్పున, పడమట కూడా ఒకేసారి కనిపిస్తాడు. నిజమైన మానవుడు ఎవడంటే తన తోటి వాళ్ళలోని ఆ ధార్మిక జీవనం తోటి వాళ్ళలోనే ధార్మిక జీవనం గడుపుతూ ఉండేవాడు. క్రయ విక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మర్చిపోనివాడు. ఈ సిద్ధులు ప్రదర్శించి మ్యాజిక్స్ చూపించే వాళ్ళు నిజమైన మానవుడు కాదు. వాళ్ళు నిజమైన మానవుడంటే ఎవరు అని అంటున్నారు ఆయన అంటే, తోటి వాళ్ళతోనే ధార్మికమైన జీవితం గడుపుతూ, క్రయ విక్రయాలు సాగిస్తూ, అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉంటూ, ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మర్చిపోకుండా ఉండేవాడు అని ఆయన అనేవారంట. ఇంకా మరో సందర్భంలో ఈ పారశీక దేశికోత్తముడు ధార్మిక జీవనాన్ని గురించి తనకు గల అభిప్రాయాలు ఇలా చెప్పాడు. నీ మనసులో ఉన్నది పక్కన పెట్టేయండి. అంటే ఏంటది? స్వార్థంతో కూడిన కోరికలు, ఆశయాలు. నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకివ్వండి. ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడు చలించకపోవడము అని చెప్తున్నారు. అంటే కష్టాలు మనల్ని విపరీతంగా ముంచేసిన స్థితిలో కూడా, అవి మనల్ని బాధిస్తున్న స్థితిలో కూడా మనము ఎలాంటి చలనం లేకుండా ఉండగలిగే స్థితి అని చెప్తున్నారు. కాళీఘాటు గుడి దగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన ముని కానీ, టిబెట్లో శిక్షణ పొందిన యోగి కానీ, గురువు కోసం నాకు గల ఆకాంక్షను తీర్చలేదు. గుర్తించడానికి నా హృదయానికి శిక్షకుడి అవసరం లేదు. గురువుని గుర్తించడానికి నా హృదయానికి శిక్షకుడేం అవసరం లేదు. ఆంతరిక నిశ్శబ్దంలో నుంచి దాన్ని తట్టి పిలిచేవారు చాలా అరుదుగా తారసపడటం వల్ల, అలాంటి సందర్భాల్లో సహజంగానే అది గట్టిగా భలా అంటూ కేక వేసింది. చివరికి నేను మా గురువుగారిని కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయత వల్లనే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు. అంటే ఇట్లాంటి సిద్ధులు చూపించి ఇట్లాంటి ఇవి చేసినప్పుడు వీటి వల్ల నేనేం వాటికి అట్రాక్ట్ అవ్వలేదు. నేను నా గురువు ఎవరు నా అనేది నేను నా హృదయం నుంచి వస్తుంది అది. నేను దాని గురించి తెలుసుకోవడానికి నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నాకు తెలుస్తుంది అది. అట్లానే మా గురువుగారిని నేను కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయతల వల్లనే నిజమైన మానవుడి ప్రమాణాన్ని, ఆయన ఏం సిద్ధుల్ని, మ్యాజిక్స్ని చూపించలేదు. ఒక మానవుడికి ఉండాల్సిన ఆదర్శ మహనీయత వల్లనే ఆయన ఆయన నిజమైన మానవుడి ప్రమాణాల్ని నాకు బోధించారు అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ అధ్యాయం 6 అండి. ఇది టైగర్ స్వామి. ఈ అధ్యాయం 6లో ఈ టైగర్ స్వామి గారి గురించి చెప్తున్నారు. టైగర్ స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాను. రేపు ఆయన దర్శనానికి వెళదాం. సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హై స్కూల్ స్నేహితుడు చండి. ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం పెద్ద పులుల్ని పట్టుకునేవారని, ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను. ఈయన్ని కలుసుకోవడానికి ఎంతగానో ఉవ్విళ్ళూరుతూ ఉండేవాణ్ణి. అటువంటి అసాధారణమైన సాహస కృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం. అది నాలో గాఢంగా ఉండేది. శీతాకాలం కావటం వల్ల మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిచలిగానే ఉంది. కానీ నేను చండి ఉల్లాసంగా నడక సాగించాం ఆయన్ని చూడ్డానికి. ఎందుకంటే ఆయన
పెద్ద పులుల్ని పట్టుకునేవారని, ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని ఆయన అది చాలా చిన్నపిల్లలకి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా! అందుకని వాళ్ళు చక్కగా చలిని కూడా లెక్క చేయకుండా ఇద్దరూ ఉల్లాసంగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి నడక ప్రారంభించారంట. కలకత్తా నగరం బయట భవానీపూర్‌లో వెతికి వెతికి వేసారి చివరికి సరైన ఇల్లే పట్టుకున్నాం. ఆ ఇంటి తలుపుకి 2 ఇనుప కడియాలున్నాయి. వాటిని పట్టుకొని నేను చెవులు చిల్లులు పడేలా చప్పుడు చేశాను. ఇక్కడింత వృధా అవుతున్నా నౌకరు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఇంత వృధా అవుతున్నా నౌకరు ఒకడు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు మా దగ్గరికి. రణగుణ ధ్వని చేసే ఆ ఆగంతకులు స్వా సాధువుల ఆశ్రమంలో ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తోంది. అంటే ఇంత చెవులు చిల్లులు పడే అంత శబ్దాన్ని చేశాను అని చెప్పారు గదా! ఇంత పెద్ద శబ్దం చేసినప్పటికీ కూడా సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతతను ఇట్లాంటి శబ్దాలేవి భంగపరచలేవని అనే భావాన్ని సూచిస్తోంది అంటున్నారు. అంటే అయినా అక్కడ వాతావరణం ఏం డిస్టర్బ్ అవ్వలేదు అంటున్నారు. వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వును చూస్తే ఆయనకట్లా అనిపిచ్చిందంట. మౌనంగా అతడు పెట్టిన చివాటుకు మనసు చివుక్కుమనిపించినా లోపలికి రమ్మన్నందుకే ధన్యవాదాలు అనుకున్నాం మేము. లోపలికి రమ్మన్నందుకే ధన్యులమనుకున్నాం మేము. నేను, నా స్నేహితుడు అక్కడ చాలా సేపు ఎదురు చూస్తూ కూర్చుండడంతో మాకు అనుమానమొచ్చింది. సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయిక నియమం. మనఃప్రవృత్తిని పరీక్షించే ఈ ట్రిక్కుని పాశ్చాత్య దేశాల్లోనూ వైద్యులు, దంతవైద్యులు చాలా తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే అంతసేపు ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే నిజంగా నా లోపల ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక నిజంగా ఉన్నవాళ్ళైతే ఎంతసేపైనా ఇన్ని గంటలైనా అక్కడ ఓపికగా కూర్చుంటారు. లేదు అంటే వాళ్ళ కోరిక పైపైనే ఉంది అంటే వాళ్ళు ఇదంతా టైం వేస్ట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే చెప్తున్నారు. భారతదేశంలో ఇట్లాంటి ట్రిక్కుని ఈ ఈ వి ఈ ఈ విషయాన్ని యోగులందరూ పరీక్షించడానికి ఉపయోగిస్తారు అని. ఇంకా పాశ్చాత్య వేరే దేశాలలో కూడా డాక్టర్లు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అంటున్నారు. చివరికి ఆ పనివాడు పిలిచాక చండీ నేను ఒక పడగ్గదిలోకి అడుగుపెట్టాము. ప్రసిద్ధులైన సోహాంగ్ స్వామివారు అంటే సోహం స్వామివారు పక్క మీద కూర్చొని ఉన్నారు. బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటబడేసరికి మేము ఏమిటో అయిపోయాం. కళ్ళు ఇంత ఇంత చేసుకొని నోట మాట లేకుండా స్తంభించిపోయాం. అంటే అంత పెద్ద శరీరంతో ఉన్నారా స్వామి అని చెప్తున్నారు ఆ సోహం అనే స్వామి. ఏమంటున్నారు? అంత ఛాతీ కానీ, పెద్ద బంతుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందెన్నడూ మేం చూడలేదు. మంచి దిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది. ఆయన భీకరంగా పెద్ద శరీరంతో ఉన్నప్పటికీ, భీకరంగా కనిపించినప్పటికీ, కానీ ముఖం మాత్రము ప్రశాంతతతోనే ఉంది అంటున్నారు. పొడగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు, గడ్డం, మీసాలు దానికి శోభనిస్తున్నాయి ఆ మొహానికి. ఆయన నల్లటి కళ్ళలో పావురం మాదిరి, పెద్ద పులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి. బలమైన నడుము చుట్టూ ఉన్న ఒక పులి చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు. నడుము చుట్టూ ఒక పులి చర్మం ఉంది అంతే. ఆయన దిగంబరంగానే ఉన్నారు అంటున్నారు. నేను, నా స్నేహితుడు ఎలాగో మాటలు పెగుల్చుకొని ఆ సన్యాసికి నమస్కారం చేశాం. పులుల్ని లొంగదీసుకోవటంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని మేము ప్రశంసించాం. అడవి జంతువులన్నింటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్లతోనే లొంగదీసుకోవటం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు అని వీళ్ళు అడిగారంట. అబ్బాయిలు, పులులతో పోట్లాడడం అన్నది నాకు చాలా చిన్న విషయం. అవసరమైతే ఈ వేళ కూడా ఆ పని చెయ్యగలను. పసివాడిలా నవ్వారాయన ఆ మాట చెప్తూ. మీరు పులుల్ని పులుల్లా చూస్తారు, వాటిని
పిల్లుల్లాగానే పిల్లుల్లాగా నేను నేనెరుగుదును అంటున్నారు. మీరేమో వాటిని పులుల్లా చూస్తారు. నేనేమో ఒక పిల్లిలాగా చూస్తాను అంటున్నారు. స్వామీజీ పిల్లులెలానని నా మనస్సుకైతే నచ్చజెప్పుతాననుకోండి. కానీ పులులకు నచ్చజెప్పగలనా అని అన్నారంట స్వామీజీ. పులులు పిల్లులే అని నా యొక్క మనసుకు నేను నచ్చజెప్తాననుకోండి. కానీ పులులే కదా! పులులకు నేనెట్లా నచ్చజెప్పగలను అని అనుకున్నారంట. బలం కూడా అవసరమన్న మాట నిజమే. పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని ఎట్లా గెలుస్తాడని ఎవరూ ఆశించకపోవచ్చు. బలమైన నా చేతులే చాలు నాకు ఆయుధాలుగా. అంటే ఆయనతో అన్నారంట, పులులు పులులని పిల్లులుగా భావించి బలహీనుడు వాటినైతే గెలవలేడు కదా! బలం కూడా చాలా అవసరం కదా! అని ఈయన అన్నారంట. అంటే బలమైన నా చేతులే చాలు నాకు ఆయుధాలుగా అని ఆ స్వామివారన్నారు. మమ్మల్ని వెంటబెట్టుకొని పెరట్లోకి వచ్చారాయన. అక్కడ గోడ అంచున ఒక ఒక గుద్దు గుద్దారు. దాంతో ఒక ఇటుక కింద రాలి పడింది. అంటే ఏమంటున్నారు, తొస్సి పన్నులా కనిపించే గోడ కన్నంలో నుంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది. ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను. సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటుకనే ఒక్క గుద్దుతో రాలగొట్టగలిగిన ఈయన పెద్ద పులుల పళ్ళు రాలగొట్టడం సందేహం ఏమీ అనిపించలేదు నాకు. నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది. కానీ వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు అంటున్నారు ఆ స్వామిగారు. ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సుని అలా పెంచుకొని వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూర మృగం ఏదైనా కంటబడితే చాలు ఇట్టే కళ్ళు తేలవేస్తారు. సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికి నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది. అంటే వస్తాదుల్లా శరీరాన్ని పెంచుకున్న వాళ్ళు క్రూర మృగాన్ని అడవుల్లో చూసినప్పుడు భయపడిపోతూ ఉంటారు. ఇంకా ఏమంటున్నారు, సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో అంటే అడవిలో పెరిగిన ఆ క్రూరమైన జంతువులు అంటే ఆ పులులు నల్లమందు మరిగిన సర్కస్ జంతువులకి చాలా తేడా ఉంటుంది. భీముడంతటి ఎట్లా చేశారని అడిగారు కదా! ఆయన పులులకున్న ఆయనకు ఉన్న పులులపైనున్న ఆ నాలెడ్జ్‌ని, ఆ జ్ఞానాన్ని వీళ్ళకి చెప్తున్నారాయన. భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లి మోస్తారుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి. ఒక మోస్తారు బలమైన శరీరం ఉండి, బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులి జిత్తులను దాని మీదికే ప్రయోగించి, దాని ప్రవృత్తిని పిల్లిలాంటి నిస్సహాయ స్థితికి తేగలడు. ఎట్లాంటి వాళ్ళు తేగలరంట అండి? ఒక మోస్తారు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా పులి జిత్తులను దాని మీదే ప్రయోగించి దాని ప్రవృత్తిని పిల్లిలాంటి నిస్సహాయ స్థితికి తేగలడు. సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశానో నేను అని ఆయన చెప్తున్నారు. నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్ద పులిని పెంపుడు పిల్లిల్లా గలడంలో గలగడంలో సందేహం లేదనిపించింది. ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు. చండి, నేను శ్రద్ధగా వింటున్నా. ఆయన ఏదో ఉపదేశం ఇచ్చే ధోరణిలో ఉన్నట్టున్నారు. నేను చండి ఆయన మిత్రుడు యోగానంద గారు వాళ్ళ ఫ్రెండ్ చండి ఇద్దరము మేము ఆయన చెప్పేదాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నాము. కండరాల్ని పనిచేయించేది మనస్సు. ఆయన ఇస్తున్న ఉపదేశాన్ని ఆయన ఆయన ఆయనకున్న ఈ ఈ జర్నీలో అంటే ఈ పులులని పిల్లుల్లాగా మార్చుకోవడము, ఆయన శరీర శక్తి వీటన్నింటినీ మామూలు జనాలతో పోలుస్తూ ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు యోగానంద గారికి, వాళ్ళ స్నేహితులకి. కండరాల్ని పనిచేయించేది మనస్సు. సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక 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 గొడ్డలి అనుకోండి, ఒక సమ్మెటతో కొట్టడం అనేది దాన్ని
వాడే వ్యక్తి యొక్క బలం పైన ఆధారపడి ఉంటుంది ఆ శక్తి అనేది. మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనస్సులోని ఆక్రమిం ఆక్రమణేచ్ఛ మీద, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాల తయారు చేసేది, పోషించేది మనస్సే. మనస్సును బట్టే ఆ బలం అనేది ఆధారపడి ఉంటుంది అంటున్నారు. గత జన్మల్లోని సహజ సహజతాతల ఒత్తిడి ద్వారానే బలాలైన, బలహీనతలైన మానవుడి చేతనంలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అంటే గత జన్మలలో ఉండే ఆ స్థితులను బట్టే ఈ జన్మలోని వాళ్ళ శరీరం యొక్క బలమైన శరీరమా, బలహీనమైన శరీర తత్వమా, మనస్సు బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేది ఆ చేతనంలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. మానవుడి చేతనంలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అవి అతని అలవాట్లుగా వ్యక్తమయ్యి కోరి కోరదగిన శరీరంగానో, కోరదగని శరీరంగానో రూపొందుతాయి. ఒక్కొక్క వ్యక్తికి బలహీనమైన శరీరం ఉన్న వాళ్ళు ఉంటారు. మంచి శరీర దారుఢ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా! ఎట్లా జరుగుతుంది అది అంటే, వాళ్ళ యొక్క గత జన్మల్లో వాళ్ళకుండే స్థితిని బట్టే ఏమంటున్నారిక్కడ? అతని మనస్సుల్లోని ఆక్రమణేచ్ఛ మీద, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాల తయారు చేసేది, పోషించేది మనస్సే. గత జన్మల్లోని సహజాతల ఒత్తిడి ద్వారానే బలాలైన, బలహీనతలైన మానవుడి చైతన్యంలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అయితే ఇంకేమంటున్నారు ఈయన? బాహ్యమైన బలహీనతలకు మూలం మానసికమైంది. విషవలయ క్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనసును అడ్డగిస్తూ ఉంటుంది. తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమాని అనుమతించినట్లయితే ఆ నౌకరు నిరంకుశుడవుతాడు. అలాగే మనసు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి దానికి బానిసవుతుంది. ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పటానికి అంగీకరించారు. మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడాలి అని. నా మనస్సంకల్పం బలిష్టమైందే కానీ నా శరీరం మాత్రం దుర్బలంగా ఉండేది. గత జన్మ అంటే ఆయన పూర్వ ఏమంటున్నారు? ఈ సన్యాసిలాగా మారక ముందు ఉన్న జీవితాన్ని గురించి ఆయన చెప్తున్నారు. ఆయనకి మొట్టమొదట్లో పెద్ద పులులో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడాలని అనేది ఆయన పెద్ద కోరికంట. కానీ ఆయన శరీరం మాత్రం చాలా దుర్బలంగా ఉండేది. ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. భీముల్లాంటి భుజబలమున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగునంటే నమ్మలేనని నాకనిపించింది అంటున్నారు యోగానంద గారు. ఆరోగ్యము, బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం పోగొట్టుకున్నాను. అంటే ఒక పులిని జయించాలి అనే ఒక పులులతో పోట్లాడాలి అనే కోరిక కోసము ఆయన శరీరాన్ని దృఢంగా మార్చుకున్నారంట. దానికోసము ఎంతో ఆయన పట్టుదలతో ఆయనకున్న ఆ బలహీనత అనే దాన్ని నేను పోగొట్టుకున్నాను అంటున్నారు. ఇంకా ఆరోగ్యము, బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం పోగొట్టుకున్నాను. రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగదీసుకునేటట్టు చేసింది నా ఉద్ధత మనో నా ఉద్ధత మనోధార్యమనేది చెప్పక తప్పదు. పూజ్య స్వామీజీ, నేనిప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా? ఏమంటున్నారు పూజ్య స్వామీజీ, నేనెప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా? అలాంటి విపరీతమైన కోరిక నా మనసులో చొరబడ్డం అదే మొదటిసారి. అదే చివరిసారి కూడా. ఆయనతో మాట్లాడుతున్నారు కదా! ఆ యొక్క ఆయన ఆయన సాంగత్యంలో యోగానంద గారికి అట్లా అనిపించిందట. నాలాంటి ఈ శరీర తత్వంతో ఉన్న వ్యక్తి ఎప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా నేను అని అడిగితే ఆయన ఆ అంటూ నవ్వారంట. కానీ పులులు చాలా రకాలున్నాయి. మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతూ ఉంటాయి కొన్ని. మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు. అంతకంటే లోపల తిరిగే క్రూర మృగాల్ని జయించు అన్నారంట. అంటే బాహ్యమైన
జంతువుల్ని, క్రూర మృగాల్ని వాటిని కొడితే మనకొచ్చేదేమీ లేదు. కానీ మన లోపలున్న క్రూర మృగాలు కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలనే ఈ ఈ క్రూర మృగాలని వాటిని లొంగదీసుకోవడం వల్ల మనకి వాటిని జయించు అనన్నారంట. బాహ్యమైన వాటిని కొడితే వచ్చేదేమీ లేదు. అంతరంగంగా ఉన్న వాటిని కొట్టు అంటున్నారు. అయ్యా! అడవి పులుల్ని అణిచేసే మీరు తీవ్రమైన మనోవికారాల్ని అణిచేవారిగా ఎలా మారారో చెప్తారా? టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు. గత కాలపు దృశ్యాల్ని తిరగదోడుతున్నట్టుగా ఆ చూపు ఎటో ప్రసరించింది. మా మనవి మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగాను. చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు.